నమస్తే నేను సిరి హైదరాబాద్లో కాకుండా కూడా చాలామంది అంటే హైదరాబాద్ శివార్లలో తీసుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే అందులో తీసుకోవాలనుకున్న ప్లేసెస్ ఏంటంటే ఇప్పుడు కొంగర్ కొలాన్ అనే ప్లేస్లో చాలా వరకు భూమి వచ్చింది, అక్కడ కొంటే కోటీశ్వర్లు అవుతారని చెప్పేసి కూడా ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. మరి ఎందుకు అక్కడ కొంటే కోటీశ్వర్లు అవుతారు అని చెప్పేసి చాలామందికి డౌట్ వచ్చింది. మరి నిజంగానే అక్కడ కొంటే కోటీశ్వర్లు అవుతారా రారా, జస్ట్ రూమరేనా అనే అంశాన్ని మనకి వివరించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు కొంగర్ కొలాన్ ఇక్కడ కొంటే ఖచ్చితంగా కోటీశ్వర్లు అవుతారు ప్లేస్ తీసుకుంటే అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే హల్చల్ అవుతున్నాయి మరి మీడియాలో. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, దేనికోసం మరి అక్కడ కొంటే కోటీశ్వర్లు అవుతారు సార్? అసలు స్థిరాస్తుల్లో ఎప్పుడు కొన్నా ఎక్కడ కొన్నా కోటీశ్వర్లు అవుతారు. ఓకే, 1970s 75లో జూబ్లీహిల్స్లో ₹11 25 పైసలు ఉండేదట గజం. ₹11 25 పైసలు, ₹11 25 పైసలు. ఈరోజు ఎంత తెలుసా? 3 లక్షలు 3.5 లక్షలు ఉంది. అసలు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నాయి సార్. అసలు ₹11 ఎక్కడ, లక్షలు ఎక్కడ? అసలు మురళీమోహన్ గారు జేబీఆర్ ఎన్కిలో ₹750 1994లో 90sలో అమ్మారు. ఈరోజు 2,50,000 అయింది. అబ్బా, అట్లా చెప్పుకుంటే చాలా వార్తలు. సో ఇప్పుడు కొంగర్ కొలాన్ అనేది ఎమర్జింగ్ అప్కమింగ్ ఏరియా. కొద్దిగా సిటీకి దూరం ఉన్న ఫాక్స్కాన్ అనే కంపెనీ, మిస్టర్ యాంగ్లు చైర్మన్. దానికి ఫాక్స్కాన్ ఏం చేస్తారంటే లీడింగ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ అండ్ టెక్నాలజీలో వాళ్ళు నైపుణ్యం బాగుంది వాళ్ళకి. సో మనకి తెలుసు, అంతకుముందు డిస్కస్ చేసాం, కొంగర్ కొలాన్లో 180 ఎకరాల జాగా కొనుక్కున్నారు వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుండి. కొనుక్కొని 2 ఫేజులుగా విస్తరణ చేస్తున్నారు. ఫేజ్ 1 రఫ్గా 1,49,000 స్క్వేర్ మీటర్స్, ఫేజ్ 2 6.33 lakh స్క్వేర్ మీటర్స్. అంటే ఓవరాల్గా 8.4 మిలియన్ స్క్వేర్ ఫీట్ వస్తుంది. 8.4 మిలియన్ స్క్వేర్ ఫీట్ అక్కడ కన్స్ట్రక్షన్ అవబోతుంది. అంటే ఇది చేయాలంటే ఎంత పెద్ద భారీ మొత్తం. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, లివింగ్ స్టైల్ మారుతుంది, అక్కడ లోకల్స్ బాగా ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే అన్నీ ఉండాలి, పవర్, ఎలక్ట్రిసిటీ, రోడ్లు, కనెక్టివిటీ అన్నీ ఉండాలి. అవి డెవలప్ అయ్యంటే ఇప్పుడు 8.4 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఎంతమంది జాబ్స్ వస్తాయి చూసుకోండి. సో జాబ్స్ వస్తాయి, ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, అట్లానే మీకు రేట్లు పెరుగుతాయి. అండ్ అదొక సపరేట్ సిటీ అయిపోతుంది. ఇప్పుడు 4th సస్టైనబుల్ సిటీ ఎలాగన్నాం, కొంగర్ కొలాన్ అనేది సపరేట్ ఏరియా. అక్కడ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ మన బంజారా సెంటర్లో ఉండి ఒక పక్క కుషాయిగూడ, ఏసరావు నగర్, ఈసేల్, ఒక పక్క సాగర్ రింగ్ రోడ్, దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం, ఇంకో పక్క గచ్చిబౌలి, ఇంకో పక్క కుక్కడపల్లి, ఇంకో పక్క తెల్లాపూర్, సర్కిల్ చుట్టూ మనకు వచ్చేసాయి. దీని తర్వాత అవుటర్ రింగ్ రోడ్ అయిపోయింది, ఓవర్ RRR వస్తుంది. ఇవన్నీ వచ్చాయంటే ఆ ఏరియాలో ల్యాండ్ అవైలబిలిటీ స్లోగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఒకసారి ఇండస్ట్రీ వచ్చేదంటే ఎంప్లాయ్మెంట్ కావాలి కదా, ఎంప్లాయ్మెంట్ కావాలంటే అక్కడ ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఎక్కడో ఊరి నుండి రాలేరు కదా, ఫ్యాక్టరీకి 5-10 కిలోమీటర్ దూరంలో ఇప్పుడు ఎయిర్పోర్ట్ రాగానే ఎయిర్పోర్ట్ చుట్టూ 10-15 కిలోమీటర్ మొత్తం డెవలప్ అయిపోయింది. ఇండస్ట్రీ వచ్చినా అంతే, మెట్రో స్టేషన్ వచ్చినా అంతే, రైల్వే స్టేషన్ వచ్చినా అంతే, బస్ ఏదైనా ఒకసారి కనెక్టివిటీ పెరిగిందంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మొదలవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మొదలైందంటే యాక్టివిటీస్ అవుతాయి. హోటళ్ళు, హాస్పిటల్, కాలేజీ, స్కూలు, మెడికల్ షాపు, ఫార్మసీ అన్నీ రావాలి. సో అందుకని ఈ ఫాక్స్కాన్ అనేది చాలా పెద్ద కంపెనీ అండ్ చాలా భారీ ఎత్తున 8.4 మిలియన్ స్క్వేర్ ఫీట్ అంటే ఇట్స్ నాట్ దట్ స్మాల్. ఒక 1 మిలియన్ is equal to 10 lakhs. అవును సార్. 8 పాయింట్ అంటే మీరు చేసుకోండి, 80 lakhs, దగ్గర 100 కోట్ల 80 lakhs 40,000 సంథింగ్ వస్తుంది. మీరు ఇంటూ క్యాల్కులేట్ చేసుకోండి. అన్ని లక్షల స్క్వేర్ ఫీట్ అంటే ఎంత పెద్ద ఇది. మీ ఆఫీస్ మొత్తం కలిపి 1,500 స్క్వేర్ ఫీట్. మరి 80 లక్షలు అంటే ఎంత ఉండాలి, యూ కెన్ ఇమాజిన్. సో అంత ఏరియా వచ్చినట్టు అంతమంది ఎంప్లాయీస్ కూడా ఉండాలి కదా. ఫ్యాక్టరీ అనేది ఆక్యుపేషన్ ఉంటుంది, కెపాసిటీ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటారు. మేనేజర్స్, లీడర్స్, డైరెక్టర్స్, టీమ్ లీడర్స్, ఇంజనీర్స్, క్వాలిటీ ఇంజనీర్స్, ప్రొడక్షన్ ఇంజనీర్స్, రకరకాలు. సో ఇవన్నీ పెట్టుకుంటే ఇప్పుడు అంటే రేపు అవుతుంది అంటే రేపు అవదు. ఫేజ్ 1 ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. మన లాస్ట్ టైం మీటింగ్ కూడా అయింది, రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఫ్యాక్టరీని విజిట్ చేయడం జరిగింది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 5 to 10 yearsలో ఇది డెవలప్ అవుతుంది. సో ఇవాళ మీరు కొనుక్కుంటే తక్కువ దొరికిపోతుంది రేటు. ఇదే దీన్ని ఫ్యాక్టరీ ఒకసారి స్టార్ట్ అయికుంటే 30-40% ఎక్కువ అయిపోతుంది. ఒక 5 సంవత్సరాలు లేదనుకో డబుల్ అయిపోతుంది. సో ఏదైనా కూడా ఇప్పుడు తీసుకుంటే మాత్రం మంచిది. ఇప్పుడు తీసుకుంటే మంచిది. ఎందుకు, ఆల్రెడీ ఉన్నాయి అంటే అక్కడ యాక్షన్ బట్టి పెరుగుతాయి.
కొంతమంది డిక్లేర్ చేస్తారు కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాదు, ఫండ్స్ రావు. ఇది ఆల్రెడీ ల్యాండ్ కొనేసి యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నారు. సో ఒకసారి వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే ఇంకెవరు ఆపలేరు. మేబీ 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా 7 సంవత్సరాలు అవ్వచ్చు. సో ఓవరాల్గా ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్ డెసిషన్. మంచి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. హైదరాబాద్ డెవలప్మెంట్లో ఒక పార్ట్ అయిపోతుంది అన్ని రకాలుగా. ఇప్పుడు ఎంప్లాయీస్ డిఫరెంట్ లెవెల్స్ ఉంటారు, వాళ్ళకి ఇల్లులు కావాలి. ఇప్పుడు అక్కడ కంగరకల్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఏం పెద్ద లేదు. ఇప్పుడు కడతాళ్ళ వరకు వెళ్ళింది, తర్వాత అమంగల్. సో దాటిన తర్వాత అక్కడ ఎలాగవుతుందో ఈ కంగరకల్లని కూడా అలాగే డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు ఫోర్కాస్ట్ చేయాలి, విజన్ ఉన్న వాళ్ళే కొనుక్కుంటారు. రియల్ ఎస్టేట్లో ఎవరు పెడతారంటే ఇవాళ 10 రూపాయలు కొంటే 10 సంవత్సరాల తర్వాత 100 రూపాయలు అవుతుంది నమ్మకం ఉన్నాడే కొనుక్కుంటాడు. అది ఎప్పుడు అవుతుందంటే ప్రతి వీడియోలో చెప్తున్నాం, ప్రాపర్టీ క్లారిటీ ఉండాలి, టైటిల్ క్లియర్ ఉండాలి, లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉండాలి, లీగల్ ఒపీనియన్ ఉండాలి, ఈసీ ఉండాలి, లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి, గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. ఇది లేకుంటే దయచేసి మీరు ఏమి టచ్ చేయకండి. రేటు గురించి కాదు ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు, క్లారిటీ టైటిల్ ఉంటేనే ఎవరైనా కొంటారు. లేదా ఇల్లీగల్ కొన్నారనుకోండి ఇంకా అది మీరు 10 రూపాయలు కూడా అమ్మలేరు. మీరు తెలియకుంటే అది మీ కర్మ, తెలుసుకుంటే ఇంకో డిఫరెంట్. ఇప్పుడు కొంతమంది నూతిలో పడితే చచ్చిపోతుందని తెలుసు కానీ పడిపోతారు, అది మనం ఏం చేయలేం. ప్రివెన్షన్ ఇస్ బెటర్ అనుకోని. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే తక్కువ మొత్తంలో ఎక్కువ ల్యాండ్ వస్తుంది. అదే 5 సంవత్సరాల తర్వాత పెట్టి ఇప్పుడు కుక్కడిపల్లిలో 2 లక్షలు పెట్టి కొనగలం మనం. అప్పుడు 5,000, 2,000, 10,000 ఉండేది. ఇప్పుడు అలాంటి లక్షల్లో వెళ్ళిపోయింది, వేలలో ఉన్నదల్లా లక్షల్లో వెళ్ళిపోయింది. అంటే 100 టైమ్స్ పెరిగిపోతుంది. సో దాన్ని బట్టి ఇక్కడ కూడా పెరిగే సూచనలు నేను రేపే పెరిగిపోతే ఎల్లుండి పెరిగిపోతాయని చెప్పట్లే. బట్ ఓవరాల్గా ఇట్స్ ఎ పాజిటివ్ సైన్. ఒక్కసారి ఇండస్ట్రీ వర్క్ స్టార్ట్ అయ్యి ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గోల్డ్ మైన్. ఇట్ విల్ బి అనదర్ సిటీ విత్ ఇన్ ద సిటీ లాగా. టౌన్షిప్ అన్నీ వచ్చేస్తాయి ఇంకా దగ్గరలో. వెంచర్స్ స్టార్ట్ అయ్యామనుకోండి, కొనడం మొదలవుతాయి, ఇల్లు కట్టుకోవడం మొదలవుతాయి, తర్వాత కమర్షియల్ బిల్డింగ్స్ వస్తాయి, రోడ్ సైడ్ రిటైల్ షాప్స్ వస్తాయి. ఇప్పుడు గచ్చిబౌలి ఒక పెద్ద మార్కెట్, కుక్కడపల్లి ఒక పెద్ద మార్కెట్, కుషాయిగూడ. ఇప్పుడు అక్కడ ఇక్కడ రావడం. ఒకప్పుడు అందరూ కలిసి మనం ఎక్కడికి వెళ్ళేవాళ్ళం, కోటికి వెళ్ళేవాళ్ళం, అబిడ్స్ కోటి, బేగంపేట అబిడ్స్ కోటి ఉండేది. ఇప్పుడు ఆ రెండుని ఎవరు పట్టించుకోవట్లేదు. 90% ఎవరైనా వెళ్తున్నారు అక్కడికి, ట్రాఫిక్. సో కోటిలో కూడా రేటు పెరిగింది. ఒకటి మొత్తం ఏపీకి కోటి ఉండేది, ఇప్పుడు అలా కాదు. వైజాగ్ విడిపోయింది, విజయవాడ, గుంటూరు, అమరావతి, డిఫరెంట్. సో ఇన్వెస్టర్స్కి ఆ ప్లేస్ వన్ ఆఫ్ ది ప్లేస్, అదే ప్లేస్ అంటే ఆ ప్లేస్లో పెట్టుకుంటే డెఫినెట్గా మీకు మల్టీఫోల్డ్ రిటర్న్స్ వస్తాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మనకి కాల్ చేయొచ్చు, దాని మీద క్లారిఫికేషన్ అడగచ్చు, అపాయింట్మెంట్ తీసుకుంటే మనం డీటెయిల్గా చెప్తాం. ఎక్కడ కొనుక్కోవాలి, ఏ రేట్లో కొనుక్కోవాలి, ఎన్ని రోజులు అప్రిషియేట్ అవుతుంది, రోడ్ సైడ్ కొనుక్కోవాలా, రోడ్ లోన్ కొనుక్కోవాలా, జీపీ కొనుక్కోవాలా, ఫామ్ ప్లాట్ కొనుక్కోవాలా, లేదంటే డిటీసీబీలో కొనుక్కోవాలా, హెచ్ఎండిలో కొనుక్కోవాలా, అవన్నీ కూడా మనం క్లారిటీ ఇస్తాం. డెఫినెట్లీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బట్టి విల్ గివ్ దెమ్ ఏ గుడ్ అడ్వైస్. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా వరకు మీరు చెప్పినట్టు ఏజెంట్కి డబ్బులు ఎందుకు, మనకి ఇన్ని ఉన్నాయి కదా వీడియోస్, ఇవి ఏవైతే మీరు చెప్పారో అవి చూసుకుంటే సరిపోద్ది కదా అని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు కదా సార్, అది కరెక్ట్ అంటారా? 100% కరెక్ట్ కదండి. ఇప్పుడు డాక్టర్ పని డాక్టర్ చేయాలి, యాక్టర్ పని యాక్టర్ చేయాలి. యాక్టర్ కానీ డాక్టర్ పని చేస్తే ఏమవుతాడు పేషెంట్? ఆపరేషన్ సక్సెస్ అయితే పేషెంట్ చచ్చిపోతారు. అది సో మనకు అన్ని నిజంగా తెలిసి మీరు 10 సార్లు ట్రైన్ అనుకుంటే అక్కర్లేదు. ఫస్ట్ టైం చాలామంది ఒకటోసారి, కొంతమంది రెండోసారి, మూడోసారి కొనే అవకాశం ఉండదు ఇప్పుడు వచ్చే జీతాలతో. అవును సార్. మీకుంటే నాకైతే లేదు. నాకు లేదు సార్, నాకు ఒక్కసారి కూడా కొనే అవకాశం లేనట్టే అనిపిస్తుంది సార్. కానీ మీ ఆశీర్వాదం వల్ల ఉందనుకోండి. డెఫినెట్గా అందరూ పుట్టిన తర్వాత పోయేలోపు ఒకసారి ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, పిల్లల్ని కనాలి, పెళ్లి చేసుకోవాలి, చదవాలి, జాబ్ చేయాలి. ఇది కంపల్సరీ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఈ 6 పాయింట్స్ ఇంపార్టెంట్: చదువు, జాబు, పెళ్లి, పిల్లలు, కారు, ఇల్లు. రైట్ సార్. ఇవి ఉంటే హ్యాపీ. రైట్ సార్. సో ఓవరాల్గా నేనేమనంటే బయర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ డెఫినెట్గా దే హ్యావ్ టు హ్యావ్ ఎ లీగల్ చెక్. ఎన్ష్యూర్ దర్ ప్రాపర్టీ ఈజ్ లీగల్లీ కరెక్ట్ విత్ ఆల్ పర్మిషన్స్. రైట్. నో ప్రీ లాంచ్ తక్కువైనా కొనవద్దు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.